క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు ఈ సమాజం మారిపోవాలంటే చూడండి. పసిపిల్లలో ఏ తత్వం ఉంటుందో తెలుసా అండి? దేవుని తత్వం ఉంటుందండి. స్వతహాగా ఏ మనిషి పుట్టుకో దుష్టుడు కాదండి, దుష్టుడు తత్వం మంది కాదండి, మనది దైవతత్వం, దేవుని తత్వం. దారుణమైన ఈ సమాజంలో బ్రతుకుతున్న కొద్ది ప్రతి మనిషి ఆ దైవత్వాన్ని కోల్పోయి రాక్షసులుగా మారిపోతున్నారండి, మానవత్వం లేని వారిగా మారిపోతున్నారు. జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం లేని వాళ్ళుగా మారిపోతున్నారు. ఇదే అసూయలు పెరిగిపోతున్నాయి, కక్షలు పెరిగిపోతున్నాయి, మనుషుల మధ్య ఎంతో వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. మరి ఇవి మానాలంటే ఏం చేయాలి? అప్పుడే పుట్టిన శిశువులను పోలి. నిజంగా వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి? పసిపిల్లలకి ఏం తెలిసి చెప్పండి? అర్మం కర్మోలని ఆ బోసి నవ్వులను చూస్తుంటే ఎవరికి హాని చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదండి. వాళ్ళ ఎటువంటి వేషధారణ ఉండదండి, వాళ్ళ ఎటువంటి కపటం ఉండదండి, వాళ్ళ ఎటువంటి దుష్టత్వం ఉండదండి. దేవుని లక్షణాలు వాళ్ళలో మనకు కనబడతాయి. అందుకే కొత్తగా జన్మించిన శిశువులను పోలి, అలా పోలిన వారుగా ఈ ప్రపంచం అంతా మారాలి అంటే నిర్మలమైన వాక్యమును పాలు కావాలంటే ఈ ప్రపంచానికి చూడండి.